హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఫస్ట్ మనం ఎక్స్పోజర్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ రెఫర్స్ టు ఎ సిచ్యువేషన్ వేర్ అన్ ఇండివిజువల్ కమ్స్ into contact with potentially infectious material. Examples: blood అవ్వచ్చు, bodily fluids from HIV positive patient. వీటికి కనుక ఎక్స్పోజ్ అయితే దాన్నే మనం ఎక్స్పోజర్ అని అంటాం. ఈ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుంది? ఇట్ మే ప్లేస్ అండ్ హెల్త్ కేర్ పర్సనల్ అట్ రిస్క్ ఆఫ్ బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్ అవ్వకుండా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఇస్తాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ డివైడ్స్ దిస్ ఎక్స్పోజర్ ఇంటూ 2 types and provides PEP services only to occupational exposures. PEP services are not provided to non-occupational exposures except to survivors or victims of sexual assault, even though it is categorized under non-occupational exposures, means exposure outside the job. Everlo PEP ivvamu those who participate in unprotected sexual intercourse. Risk of HIV transmission in them is 0.1 to 10%. Sharing needles among drug abuse చేసే వాళ్ళల్లో ఎంత రిస్క్ ఉంటుంది? నీడిల్ షేర్ చేసుకోవడం వల్ల 0.67%. ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ అంటే ఎక్స్పోజర్ అకరింగ్ డ్యూరింగ్ జాబ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఏవేవి? నీడిల్ స్టిక్ ఇంజరీస్ అవ్వచ్చు, స్ప్లాష్ ఆఫ్ బ్లడ్ ఆర్ బాడీలీ ఫ్లూయిడ్స్ ఆన్ టు ద మ్యూకోసా ఆర్ బ్రోకెన్ స్కిన్. నీడిల్ స్టిక్ ఇంజరీస్ వల్ల రిస్క్ ఆఫ్ HIV అక్విజిషన్ ఎంత? 0.3%. ఏ బాడీ ఫ్లూయిడ్స్ రిస్కీ? అట్ రిస్క్ బాడీ ఫ్లూయిడ్స్ ఏవంటే బ్లడ్. మెయిన్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కనుక జరిగితే HIV ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటుంది? మోర్ దాన్ 98%, హయ్యెస్ట్ పర్సంటేజ్. వెజైనల్ సెక్రీషన్స్, amniotic fluid, risk of perinatal transmission without treatment ఎంత ఉంటుంది? మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సెస్ 20 to 40%. ప్లూరల్ ఫ్లూయిడ్, పెరికార్డియల్ ఫ్లూయిడ్, పెరైటోనియల్ ఫ్లూయిడ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్. అట్ రిస్క్ ఫ్లూయిడ్స్ అన్నిటినీ ఇలా గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్లూయిడ్స్ అయితే బాడీ లోపలే ఉంటాయో బయటికి రాకుండా, సో వాటన్నిటినీ అట్ రిస్క్ ఫ్లూయిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. నాట్ అట్ రిస్క్ ఫ్లూయిడ్స్ విచ్ ఏవైతే బాడీ నుంచి బయటికి వస్తాయో, టీయర్స్, స్పుటమ్, స్వెట్, సెలైవా, యూరిన్, ఫీసిస్ అండ్ వామిటర్స్, ఇవన్నీ నాట్ అట్ రిస్క్. సెలైవాని అప్పుడప్పుడు మనం స్పిట్ చేస్తాం, కానీ ప్లూరల్ ఫ్లూయిడ్స్, పెరైటోనియల్, పెరికార్డియల్ ఫ్లూయిడ్స్ మనంతటి మనం బయటికి తీయలేం. బ్రెస్ట్ మిల్క్ అట్ రిస్కా, నాట్ అట్ రిస్కా? బ్రెస్ట్ మిల్క్ వల్ల పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV రిస్క్ వచ్చి 1% ఇఫ్ మదర్ ఈస్ నాట్ ఆన్ ART. ఇఫ్ మదర్ ఈస్ ఆన్ ART ఆ 1% రిస్క్ కూడా 1% కంటే తక్కువే ఉంటుంది. ఇండియాలో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అలౌడా కాదా? ఇఫ్ ద మదర్ ఈస్ HIV పాజిటివ్ బేస్డ్ ఆన్ రిస్క్ బెనిఫిట్ రేషియో. ఇఫ్ పేరెంట్స్ ఆర్ అఫోర్డబుల్ టు బై ఫార్ములా ఫీడ్స్ అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అవాయిడెడ్. ఇఫ్ దే ఆర్ వెరీ పూర్ టు బై, చాలా డబ్బులు లేవు బ్రెస్ట్ ఫార్ములా ఫీడ్ కొనడానికి, సో అప్పుడు బేబీకి బ్రెస్ట్ మిల్క్ కూడా ఇవ్వకపోతే ఆకలితో చచ్చిపోతుంది 100%. అదే HIV వచ్చే ఛాన్సెస్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే లెస్ దాన్ 1% ఇఫ్ మదర్ ఈస్ ఆన్ ART డ్రగ్స్. సో ఇండియాలో provided the patient is poor to buy formula feeds, breast milk is allowed even though mother is HIV positive. PEP అంటే ఏంటి? It refers to comprehensive management instituted to minimize the risk of infection following potential exposure to blood-borne pathogens. ఎక్స్పోజ్ అయిపోయాము, ఎక్స్పోజ్ అయినంత మాత్రాన మనకు ఇన్ఫెక్షన్ వస్తుందని గ్యారంటీ లేదు. సో ఇన్ఫెక్షన్ రాకుండా తగ్గించడానికి
రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని PEP ప్రొవైడ్ చేస్తాం. PEPలో ఏమేమి ఉంటాయి? ఇట్ ఇంక్లూడ్స్ ఫస్ట్ ఎయిడ్ టిల్ ఫాలో అప్ సపోర్ట్ మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ. జస్ట్ యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ మాత్రమే కాకుండా ఇవన్నిటినీ కూడా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కిందకే వస్తాయి. ఒక్కొక్కటి చూద్దాం అవేంటో. ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎక్స్పోజ్డ్ ఏరియా. స్కిన్కి అయితే జస్ట్ వాష్ ద వూండ్ అండ్ ద సరౌండింగ్ ఏరియా విత్ సోప్ అండ్ వాటర్. సోప్తో వాటర్తో క్లీన్ చేస్తాం జెంటిల్గా. డు నాట్ యూస్ స్క్రబ్, క్లోరిన్, ఆల్కహాల్, యాంటీసెప్టిక్, బ్లీచ్, బెటాడిన్. మనకి ఎప్పుడు ఫింగర్ ప్రిక్ అయినా ఇమ్మీడియట్గా స్పిరిట్నో బెటాడిన్నో వేసుకోవడానికే చూస్తాం, కానీ వాటిని వాడకూడదు. వాటిలో ఉండే కెమికల్స్ వల్ల స్కిన్ ఎక్స్ఫోలియేషన్ అవ్వడం కానీ, మైక్రో అబ్రేషన్స్ ఫామ్ అవ్వడం కానీ, ఇంకా మనమే వైరస్కి బాడీ లోపలికి యాక్సెస్ ఇచ్చినట్టు అవుతుంది. జస్ట్ సోప్తో వాటర్తో జెంటిల్ క్లీనింగ్ ఈస్ ఎనఫ్. ఫర్ ఐస్, ఇరిగేట్ ద ఎక్స్పోజ్డ్ ఐస్ ఇమీడియట్లీ విత్ వాటర్ అండ్ నార్మల్ సెలైన్. ఎలా ఇరిగేట్ చేస్తాం? చైర్ మీద కూర్చొని హెడ్ వెనక్కి టిల్ట్ చేసి మన ఫ్రెండ్నో కొలీగ్నో నార్మల్ సెలైన్ కానీ వాటర్ కానీ పోర్ చేయమని చెప్తాం ఎక్స్పోజ్డ్ ఐ మీద. ఒకవేళ కాంటాక్ట్ లెన్సెస్ వేసుకుని ఉంటే వాటిని తీయకూడదు. ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ప్లేస్. ఎందుకంటే అది ప్రొటెక్టివ్ బేరియర్ లాగా ఐస్ని కవర్ చేసి ఇరిగేషన్ చేసేటప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుంది. డు నాట్ యూస్ సోప్ ఆర్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఆన్ ఐ అండ్ ఫర్ మౌత్. మ్యూకోసా ఓర్ ఐస్ అండ్ మౌత్ మీద సోప్ కూడా వాడకూడదు. జస్ట్ వాటర్ ఆర్ నార్మల్ సెలైన్ ఈస్ ఎనఫ్. స్పిట్ అవుట్ ద ఫ్లూయిడ్ ఇమ్మీడియట్లీ. రిన్స్ థరోలీ విత్ వాటర్ ఆర్ నార్మల్ సెలైన్. రిపీట్ ది ప్రాసెస్ సెవరల్ టైమ్స్ వితౌట్ స్వాలోయింగ్. వెంటనే ఆ ఫ్లూయిడ్ని ఉంచేసి నార్మల్ వాటర్ కానీ సెలైన్ కానీ తీసుకొని గార్గ్లింగ్ చేసి మింగకుండా మళ్ళీ ఉంచేయాలి. ఇలా చాలాసార్లు రిపీట్ చేయాలి. ఒకవేళ మౌత్ గనక పొటెన్షియల్లీ రిస్కీ ఫ్లూయిడ్స్కి ఎక్స్పోజ్ అయితే, స్కిన్ మీద అయితే సోప్ వాడొచ్చు, మ్యూకోసా మీద అయితే సోప్ కూడా వాడకూడదు. సెకండ్ స్టెప్ కౌన్సిలింగ్ ఫర్ అన్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. ఇక్కడ కన్సెంట్ ఎందుకు తీసుకోవాలి? ఎవ్వరికి హెచ్ఐవి టెస్ట్ చేయాల్సి వచ్చినా వాళ్ళు కన్సెంట్ ఇస్తే కానీ హెచ్ఐవి టెస్ట్ చేయకూడదు, ఈవెన్ దో దే ఆర్ ఎక్స్పోజ్డ్. అందుకే మనం రాసే ఇన్వెస్టిగేషన్ పేపర్ మీద VCTC అని ఉంటుంది, అంటే వాలంటరీ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్. ఫస్ట్ స్టెప్ ఇన్ హెచ్ఐవి టెస్టింగ్ ఈస్ కౌన్సిలింగ్. సెకండ్ స్టెప్పే యాక్చువల్ టెస్ట్. ఇంకా ఏమేమి కౌన్సిల్ చేస్తాం? Exposed person should receive appropriate information that he or she should practice safe sex using condoms. ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి, బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడాన్ని అవాయిడ్ చేయాలి, ఆల్రెడీ చెప్పాను. బ్లడ్ డొనేషన్ని అవాయిడ్ చేయాలి. ఎన్ని రోజులు అవాయిడ్ చేయాలి? ఎక్స్పోజ్ అయ్యాక టిల్ బోత్ బేస్ లైన్ అండ్ 3 months టెస్ట్ ఈస్ నెగేటివ్. ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్హెరెన్స్ టు డ్రగ్స్ గురించి చెప్పాలి. అడ్వర్స్ రియాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు? టు రిలీవ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ కనుక కౌన్సిలింగ్ ఇచ్చినా తగ్గకపోతే సైకియాట్రిస్ట్కి రెఫర్ చేసి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి. కమింగ్ టు నెక్స్ట్ స్టెప్ ఈస్ రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్ చేసి దాన్ని బట్టి PEP ఇస్తాం. ఒకవేళ ఎక్స్పోజర్ కనుక ఇంటాక్ట్ స్కిన్ మీద జరిగితే ఫస్ట్ ఎయిడ్తో సరిపోతుంది, నో PEP డ్రగ్స్ ఆర్ రిక్వైర్డ్. అదే ఎక్స్పోజర్ స్కిన్ మీద కానీ, ఎలాంటి స్కిన్? నాన్ ఇంటాక్ట్ స్కిన్, ఇంటిగ్రిటీ కాంప్రమైజ్డ్ స్కిన్ మీద, మ్యూకోసా మీద కనుక ఎక్స్పోజ్ అయిన, పర్క్యూటేనియస్ ఎక్స్పోజర్ కనుక జరిగితే, నీడిల్ స్టిక్ ఇంజరీస్, కట్స్ జరిగితే ఎక్స్పోజర్ కోడ్ 1, 2, 3గా కేటగరైజ్ చేశారు. 1 అంటే మైల్డ్ ఎక్స్పోజర్, 2 అంటే మోడరేట్ ఎక్స్పోజర్, 3 అంటే సివియర్ ఎక్స్పోజర్. ఏంది మైల్డ్, మోడరేట్, సివియర్ ఏంటో చూద్దాం. బేస్డ్ ఆన్ వాల్యూమ్ అండ్ టైం, తక్కువసేపే ఎక్స్పోజ్ అయ్యారు, తక్కువ వాల్యూమ్కి అంటే జస్ట్ ఫ్యూ డ్రాప్స్కే ఎక్స్పోజ్ అయ్యారు, అప్పుడు మనం ఎక్స్పోజర్ కోడ్ 1 అని అంటాం, అంటే మైల్డ్ ఎక్స్పోజర్.
ఒకవేళ లార్జ్ వాల్యూమ్స్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్కి లార్జ్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎక్స్పోజ్ అయ్యి ఉంటే ఎక్స్పోజర్ కోడ్ 2 మోడరేట్ ఎక్స్పోజర్. ఒకవేళ కట్స్ కానీ నీడిల్ స్టిక్ ఇంజురీస్ కానీ సివియర్ అయితే ఎలా సివియారిటీని చూస్తాం? లెస్ సివియర్ ఇఫ్ సాలిడ్ నీడిల్ అండ్ స్క్రాచ్ ఈస్ సూపర్ఫిషియల్. అదే మోర్ సివియర్ అని ఎప్పుడు అంటాం? హాలో నీడిల్లో బ్లడ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. డీప్ నీడిల్ పిక్ ఆర్ డీప్ కట్, దెన్ ఇట్ ఈస్ కేటగరైజ్డ్ అండర్ ఎక్స్పోజర్ కోడ్ 3 సివియర్ ఎక్స్పోజర్. ఎక్స్పోజ్ అయిన పర్సన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం. ఒకటి మైల్డ్ కోడ్ 1, మోడరేట్ కోడ్ 2, కోడ్ 3 సివియర్ ఎక్స్పోజర్. దెన్ సోర్స్ కనుక అవైలబుల్లో ఉంటే హెచ్ఐవి టెస్టింగ్ చేసి చూస్తాం. నెగిటివ్ అయితే పీఈపీ ఇస్ నాట్ రిక్వైర్డ్. కానీ నెగటివిటీ ఉన్నంత మాత్రాన డ్రగ్స్ ఇవ్వకూడదు అనేం కాదు, ఎందుకంటే విండో పీరియడ్లో కూడా ఒక్కొక్కసారి సోర్స్ ఉండొచ్చు. ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అయితే మళ్ళీ 2గా డివైడ్ చేసాం. ఒకటి లో రిస్క్ సోర్స్ కోడ్ 1, హై రిస్క్ సోర్స్ కోడ్ 2. లో రిస్క్ అంటే లో టైటర్స్ ఆఫ్ వైరల్ లోడ్, హై రిస్క్ అంటే హై టైటర్స్ ఆఫ్ వైరల్ లోడ్. ఆబ్వియస్లీ లో టైటర్స్ ఉండి హై CD4 ఉంటే ఎసిమ్టమాటిక్ ఉంటారు, హై టైటర్స్ ఉండి లో CD4 ఉంటే అడ్వాన్స్డ్ డిసీజ్ ఆర్ సిమ్టమాటిక్ ఉంటారు. ఒకవేళ సోర్స్ స్టేటస్ తెలీదు, సోర్స్ కోడ్ అన్నోన్. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ సోర్స్ అండ్ ఎక్స్పోజర్ కోడ్స్. ఎక్స్పోజర్ కోడ్ 1 అంటే మైల్డ్ ఎక్స్పోజర్, సోర్స్ కోడ్ 1 అంటే లో రిస్క్ లో టైటర్స్ ఆఫ్ వైరల్ లోడ్. డ్రగ్స్ ఆర్ నాట్ వారంటెడ్. రిమైనింగ్ ఆల్ కాంబినేషన్స్కి డ్రగ్స్ 28 days ఇస్తాం. సోర్స్ కోడ్ అన్నోన్ అయినా ఒకవేళ వాళ్ళ ఏరియాలో ప్రివలెన్స్ ఆఫ్ హెచ్ఐవి ఎక్కువ ఉంటే వీ కెన్ కన్సిడర్ గివింగ్ పీఈపీ డ్రగ్స్. ఎప్పటిలోపు ఇవ్వాలి? విత్ ఇన్ 72 hours. కానీ ఐడియల్గా ఇట్ హ్యాస్ షోన్ ఇట్స్ గ్రేటెస్ట్ ఎఫెక్ట్ ఇఫ్ బిగన్ విత్ ఇన్ 2 hours. ఒక్కసారి హెచ్ఐవి రెప్లికేషన్ సైకిల్ కంప్లీట్ అయ్యిందంటే ఇన్ఫెక్షన్ అయిపోయినట్టే. సో ఏ డ్రగ్స్ కూడా కాపాడలేదు. విత్ ఇన్ 2 hours ఈజ్ ఐడియల్ టు గివ్. ఒకవేళ 72 hours పాస్ అయిపోయింది, రెప్లికేషన్ టైం అయిపోయింది. రెప్లికేషన్ టైం 1 to 1.5 days కంప్లీట్ అవుతుంది. స్టిల్ పీఈపీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? 72 hours కంప్లీట్ అయినా పీఈపీ క్యాన్ బి గివెన్ ఓన్లీ ఆఫ్టర్ కౌన్సిలింగ్ అబౌట్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. కమింగ్ టు డ్రగ్స్ కాంబినేషన్, అడల్ట్స్కి అయితే వెయింగ్ మోర్ దాన్ 30 kgs అయితే టెనోఫోవిర్ 300 mg, లామివుడైన్ 300 mg, డోల్యూటెగ్రావిర్ 50 mg. ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్. ఒకే ఒక పిల్లో ఈ 3 డ్రగ్స్ ఉంటాయి. ఓడి ఫర్ 28 days. ఆల్టర్నేటివ్ రెజిమెంట్స్ ఏంటి? టెనోఫోవిర్, లామివుడైన్ 300 mg 300 mg. ఎక్స్ట్రాగా ఇక్కడ డోల్యూటెగ్రావిర్ బదులుగా ఎఫావైరన్స్ 600 mg ఇస్తాం. నెక్స్ట్ చిన్న పిల్లల్లో మోర్ దాన్ 6 years అండ్ మోర్ దాన్ 20 kgs వాళ్ళల్లో జీడోవుడైన్, లామివుడైన్ అండ్ డోల్యూటెగ్రావిర్ అకార్డింగ్ టు ద వెయిట్ బ్యాండ్. ఆల్టర్నేటివ్ రెజిమెన్ ఇఫ్ హిమోగ్లోబిన్ ఈస్ లెస్ దాన్ 9 జీడోవుడైన్ ఇవ్వకూడదు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ జీడోవుడైన్ అబాకావిర్ ఇస్తాం. ఇంకా చిన్నపిల్లల్లో లెస్ దాన్ 6 years అండ్ లెస్ దాన్ 20 kgs జీడోవుడైన్, లామివుడైన్, లోపినావిర్ ఆర్ రిటోనావిర్. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ జీడోవుడైన్ అబాకావిర్ ఇస్తాం. అలాంగ్ విత్ పీఈపీ డ్రగ్స్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వాలి ఫర్ ఎవ్రీ యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ టు బ్లడ్. వ్యాక్సినే తీసుకోలేదు, సగం వ్యాక్సినే తీసుకున్నారు, ఇన్కంప్లీట్ డోసెస్ తీసుకున్నారు. సో ఇప్పుడు కంప్లీట్ కోర్స్ ఇస్తాం 3 doses. ఎప్పుడెప్పుడు? 0 dose ఫస్ట్ డే, 1 month తర్వాత సెకండ్ డోస్, 6 monthsకి థర్డ్ డోస్, అలా 3 doses కంప్లీట్ వ్యాక్సినేషన్ కోర్స్ ఇస్తాం. ఒకవేళ ఫుల్లీ వ్యాక్సినేటెడే అయినా కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలి. ఎప్పుడు వ్యాక్సిన్ అవసరం ఉండదు. ఒకవేళ యాంటీ హెచ్బిఎస్ యాంటీబాడీస్ గ్రేటర్ దాన్ 10 international units per ml అయితే అవసరం లేదు. ఈ టెస్టింగ్ అన్ని దగ్గరలో అవైలబుల్లో ఉండదు. ఈ టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక బూస్టర్ డోస్ ఇఫ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ బోత్ ఫర్ ఎక్స్పోజ్డ్ అండ్ సోర్స్ చేస్తాం. సోర్స్ ఎందుకు చేస్తాం? పాజిటివ్ నెగిటివ్ చూసి రిస్క్ అసెస్మెంట్ చేసుకోవడానికి. ఎక్స్పోజ్డ్కి
పాజిటివా నెగిటివా చూస్తాం. బేస్ లైన్ హెచ్ఐవి టెస్టింగ్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి 3 చేసుకుంటాం. హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో, నో నీడ్ ఆఫ్ పీఈపీ డ్రగ్స్, డైరెక్ట్గా యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ లైఫ్ లాంగ్ ఇవ్వడమే. ఒకవేళ నెగిటివ్ అయితే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడడానికి పీఈపీ డ్రగ్స్ 4 వీక్స్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి చూస్తాం. 6 వీక్స్కి ఒకసారి, డబుల్ ద టైం 12 వీక్స్కి ఒకసారి, మళ్ళీ డబుల్ ద టైం 24 వీక్స్ ఒకసారి, 1.5 మంత్కి, 3 మంత్స్కి, 6 మంత్స్కి. ఇన్నిసార్లు ఎందుకు ఒక్కసారి చేసి డిక్లేర్ చేయొచ్చు కదా హెచ్ఐవి ఫ్రీ అని అంటే, పీఈపీ డ్రగ్స్ ఇవ్వడం వల్ల సీరో కన్వర్షన్ టైం ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సీరో కన్వర్షన్ అంటే ఏంటంటే వైరస్కి అగెనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మనం చేసే టెస్ట్లో యాంటీబాడీస్ డిటెక్ట్ అయ్యి హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ చెప్తాం. సో సీరో కన్వర్షన్ ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ వెయిట్ చేసి సీరో కన్వర్షన్ అయ్యే వరకు 12 వీక్స్కి ఒకసారి, 24 వీక్స్కి ఒకసారి చేసి నెగిటివ్ అయితేనే వీ విల్ అష్యూర్ ద పేషెంట్ యాజ్ హెచ్ఐవి ఫ్రీ. ఒకవేళ డ్రగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నాం పేషెంట్కి, అప్పుడు ఈ బ్లడ్ షుగర్లు, సిబిసిలు, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టీలు అన్ని రొటీన్స్ చేసుకుంటాం. ఫాలో అప్ సపోర్ట్, డ్రగ్స్ ఇవ్వగానే పని అయిపోలేదు, మానిటరింగ్ చేసుకోవాలి. సైన్స్ ఆఫ్ సీరో కన్వర్షన్కి, సైడ్ ఎఫెక్ట్స్కి వీక్లీ వన్స్ విజిట్ చేసి విత్ నెసెసరీ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్, సైకలాజికల్ సపోర్ట్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్. సైన్స్ ఆఫ్ సీరో కన్వర్షన్ ఏంటి? అక్యూట్ ఫీవర్ కానీ, జనరలైజ్డ్ లింఫాడినోపతి, నాన్ స్పెసిఫిక్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్, క్యూటేనియస్ ఎరప్షన్స్, అల్సర్స్ ఓర్ మౌత్ అండ్ జెనైటాలియా, ఇవన్నీ సైటోకైన్ రిలీజ్ వల్ల వచ్చే సైన్స్. 3 to 6 వీక్స్ పడుతుంది వైరస్ బాగా రెప్లికేట్ అయ్యి వైరల్ లోడ్ పెరిగి మన బాడీ దానికి అగెనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి. అదే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ డ్రగ్స్ రావచ్చు. సైడ్ ఎఫెక్ట్స్కి మనం హెడ్ఏక్ ఉన్నా, నాజియా ఉన్నా, నిద్ర సరిగ్గా పట్టకపోయినా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పెట్టుకొని 2 వీక్స్ వరకు తగ్గకుండా ఉంటే అప్పుడు ఎక్స్పర్ట్ని కలవడానికి రెఫర్ చేస్తాం. మెయిన్గా ఈ ఏఆర్టీ డ్రగ్స్ వల్ల వీక్నెస్ ఉంటుంది. ఎన్ని రోజులు? 4 to 6 వీక్స్. సో సిక్ లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. సివియర్గా ఉంటే అప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం రెఫర్ చేస్తాం. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హస్త లా విస్తా.